గుడ్ మార్నింగ్, నేను రెహనా. మార్నింగ్ టు ఈవినింగ్ బిజీ లైఫ్. గలీ నుంచి ఢిల్లీ దాకా ఎన్నో జరుగుతుంటాయి. విలేజ్ నుంచి వరల్డ్, పాలిటిక్స్ నుంచి బిజినెస్, మూవీస్ నుంచి స్పోర్ట్స్ దాకా ఇలా ఎన్నో విషయాలను షార్ట్ గా మీ ముందుంచే టాప్ న్యూస్ కు స్వాగతం. ప్రజా ఆరోగ్యానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తామన్నారు సీఎం కేసీఆర్. సచివాలయంలో ఆరోగ్య శాఖపై 6.5 గంటల పాటు ఆయన సమీక్ష నిర్వహించారు. ఉస్మానియా హాస్పిటల్ కోసం 24 అంతస్తులతో 2 టవర్ బిల్డింగ్ నిర్మించాలని కేబినెట్ డిసిషన్ తీసుకుంది. గాంధీ హాస్పిటల్ మరమ్మతులు చేయడంతో పాటు నీలోఫర్ హాస్పిటల్ కి కొత్త బిల్డింగ్ నిర్మించనున్నారు. అలాగే గ్రామస్థాయి నుంచి వైద్య సేవల్ని మెరుగుపరచాలని నిర్ణయించింది ప్రభుత్వం. 25 నుంచి 30 గ్రామాలకు ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రతి నియోజకవర్గానికి 100 పడకల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలని డెసిషన్ తీసుకుంది. జిల్లా స్థాయిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలని నిర్ణయించారు సీఎం. ప్రభుత్వ హాస్పిటళ్లపై ప్రజల్లో ఉన్న చెడ్డ పేరును తొలగించాల్సిన బాధ్యత డాక్టర్లపై ఉందన్నారు. సమయపాలన పాటించని డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సీఎం కేసీఆర్. సింగిల్ విండో సిస్టమ్ ద్వారా తెలంగాణకు పెట్టుబడులు స్టార్ట్ అయ్యాయి. వరల్డ్ ఫేమస్ కంపెనీ అమెజాన్ రాష్ట్రంతో అగ్రిమెంట్ ఓకే చేసుకుంది. దేశం మొత్తం మీద అతిపెద్ద గోదామును మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరులో ఏర్పాటు చేసేందుకు ఒప్పందం చేసుకుంది. ఐటీ మంత్రి కేటీఆర్, సీఎస్ రాజీవ్ శర్మతో సమావేశమైన అమెజాన్ ప్రతినిధులు ఈ అగ్రిమెంట్ చేసుకున్నారు. దీని ద్వారా వేలాది మంది చిరు వ్యాపారులతో పాటు దేశవ్యాప్తంగా తమ ఉత్పత్తులను అమెజాన్ వెబ్సైట్లో అమ్ముకునే ఫెసిలిటీ కల్పిస్తారు. ఈ కామర్స్ ద్వారా వస్తువులను అమ్ముకునేందుకు ముందుకొచ్చే వ్యాపారులకు ట్రైనింగ్ ఇవ్వనుంది అమెజాన్. మిషన్ కాకతీయలో ఏ అధికారి అవినీతికి పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి హరీష్ రావు. చెరువుల పునరుద్ధరణను ఒక యజ్ఞంలా చేపడుతున్నామన్నారు. మెదక్ జిల్లా చిన్న కోడూరు, సిద్దిపేట మండలాల్లో మిషన్ కాకతీయ పనులను ప్రారంభించారు. గత ప్రభుత్వాలు చెరువులను పట్టించుకోలేదన్నారు ఆయన. చెరువు మట్టిని పంట పొలాల్లో వేస్తే దిగుబడి పెరుగుతుందని రైతులకు తెలిపారు హరీష్ రావు. ఇదొక దీక్ష లెక్క పట్టినాం. మన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు చెరువు అంటే బతుకు తెరువు, చెరువు అంటే తల్లి లాంటిది, చెరువు అనేది జీవనాధారం, చెరువు బాగుంటే ఊరు బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇన్నేళ్లు ఆంధ్రోలు పట్టించుకున్నటువంటి పనిని, ఈ చెరువుల పనిని, ఈ చెరువుల్లో పూడిక తీసే పనిని, ఈ చెరువులు బాగు చేసేటువంటి పనిని పెద్ద ఎత్తున మన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు చేపట్టారు. ఆ బాధ్యత నాకు అప్పచెప్పిన ముఖ్యమంత్రి గారు. మన సిద్దిపేట నియోజకవర్గంలో చూసుకుంటే 126 చెరువులలో పని అవుతున్నది మన సిద్దిపేట. రాష్ట్రంలో రైతుల సమస్యలపై కేంద్ర పౌర సరఫరాల మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ ను కలిశారు బండారు దత్తాత్రేయ. రైతులకు కనీస మద్దతు ధర కల్పించాలని కోరామన్నారు. ధాన్యంలో తేమ పేరుతో అధికారులు కోతలు పెడుతున్నారని మంత్రి దృష్టికి తెచ్చారు. దళారులతో రైతులు నష్టపోతున్నారని, మార్కెట్లో దళారీ వ్యవస్థ నిర్మూలించేందుకు చర్యలు తీసుకోవాలని కోరానన్నారు దత్తన్న. మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతే రైతులకు రావాల్సిందో అది రాకుండా పోవడం వల్ల కలిసినటువంటి ధాన్యం కనీసం 1800 రూపాయలు కనీసం రావాలనేటువంటి ఒక ఆలోచనతో వాళ్ళు మొదటి నుంచి కూడా అనేకమైనటువంటి ఆందోళన జరిపారు. 1400 రూపాయలకు ఈరోజు కొనుగోలు చేసి ఈ యొక్క పౌర సరఫరాల శాఖ మంత్రి ఈ ఇద్దరు కూడా నాతో సమావేశం అవుతామని చెప్పి చెప్పడం జరిగింది. టెర్రరిస్టుల దాడిలో చనిపోయిన ఆత్మకూరు ఎస్ఐ సిద్ధయ్య అంత్యక్రియలు కుటుంబ సభ్యులు, అభిమానుల కన్నీళ్ల నడుమ ముగిశాయి. మహబూబ్ నగర్ జిల్లా జడ్చెర్లలో జరిగిన అంత్యక్రియలకు పెద్ద సంఖ్యలో జనం హాజరయ్యారు. ఆత్మీయుల ఆవేదన మధ్య సిద్ధయ్య అంతిమయాత్ర కొనసాగింది. ప్రభుత్వ లాంఛనాలు పూర్తయ్యాక ముస్లిం సంప్రదాయం ప్రకారం సిద్ధయ్య బాడీని ఖననం చేశారు. భర్తను కడసరి చూసేందుకు వచ్చిన సిద్ధయ్య భార్య ధరణిష దుఃఖాన్ని ఆపడం ఎవరితరం కాలేదు. మరోవైపు ఎస్ఐ సిద్ధయ్య కుమారుడి పరిస్థితి నిలకడగా ఉందన్నారు రెయిన్బో హాస్పిటల్ డాక్టర్లు. చిన్నారికి బ్రీతింగ్ ప్రాబ్లం రావడంతో కామినేని నుంచి బంజారాహిల్స్ లోని రెయిన్బో హాస్పిటల్ తరలించారు. చిన్నారికి సర్జరీ సక్సెస్ అయినా ఇంకా వెంటిలేటర్ పైనే ఉన్నాడు. మరో 2 రోజుల పాటు వెంటిలేటర్ పైన చికిత్స అందించనున్నారు డాక్టర్లు. చిన్నారి క్యూర్ కావడానికి దాదాపు 10 రోజుల టైం పడుతుందన్నారు డాక్టర్లు. సర్జరీ అయిపోయిన తర్వాత ఇప్పటివరకు పోస్ట్ ఆపరేటివ్లీ ఏదైతే రెస్పాన్స్ ట్రీట్మెంట్ ఉందో అది పాజిటివ్గానే ఉంది. అండ్ ఇప్పుడు ప్రస్తుతం వెంటిలేటర్ మీద మినిమం 2 to 3 days వెంటిలేటర్ మీద ఉంటారు. వెంటిలేటర్ గ్రాడ్యువల్గా వెంటిలేటర్ తీసేసి బాబు నార్మల్గా ఓన్గా బ్రీత్ చేసుకునే దానికి ఎంకరేజ్ చేస్తాము. మినిమం ఇంకొక 6 to 7 days ఐసీయూలోనే ఉండాలండి. దాని తర్వాత వార్డుకి షిఫ్ట్ చేసి ఆ తర్వాత డిశ్చార్జ్
సిమీ టెర్రరిస్ట్ వికారుద్దీన్ అతని గ్యాంగ్ కథ ముగిసింది. నిన్న రాత్రి గట్టి బందోబస్తు మధ్య పాతబస్తీ ఏరియాలో వీరికి అంత్యక్రియలు నిర్వహించారు. వికార్తో సహా మొత్తం 5 టెర్రరిస్టులకు వరంగల్ ఎంజీఎంలో పోస్టుమార్టం పూర్తి చేశారు. పోలీసులు ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో పోస్టుమార్టం ఆపరేషన్ను వీడియోలో షూట్ చేశారు. వికారుద్దీన్, అమ్జద్, జకీర్, హనీఫ్ డెడ్ బాడీస్ ను కుటుంబ సభ్యులు తీసుకువెళ్లారు. ఇజార్ ఖాన్ కోసం ఎవరూ పోలీసులను కాంటాక్ట్ చేయలేదు. దీంతో బాడీని పోలీస్ కస్టడీ మధ్య ఎంజీఎంలోనే భద్రపరిచారు. వికారుద్దీన్ గ్యాంగ్ ఎన్కౌంటర్ పై సీబీఐతో ఎంక్వైరీ జరిపించాలని డిమాండ్ చేశారు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. పోలీసులు పక్కా ప్లాన్ ప్రకారం చేసిన కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అన్నారాయన. కోర్టులో విచారణ జరుగుతోందని, మరికొన్ని రోజుల్లో వికారుద్దీన్ సహా 5 విడుదలయ్యే ఛాన్స్ ఉందని అన్నారు. ఈ టైంలో కాల్చి చంపడం దారుణమన్నారు. సీబీఐతో కానీ హైకోర్టు సిట్టింగ్ జడ్జితో కానీ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు అసదుద్దీన్. The main focus was today on the encounter which took place yesterday of those 5 under-trial prisoners who were facing grievous charges. It is a known fact that in the then Andhra Pradesh state, many such states. రాష్ట్రంలో ఉగ్రవాదుల కదలికలపై ఐబీ హెచ్చరికలతో పోలీసులు అలర్ట్ అయ్యారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విస్తృతంగా తనిఖీలు చేశారు. ప్రయాణికుల లగేజ్ను సోదా చేశారు. 7 అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. చిత్తూరు ఎన్కౌంటర్ పై హైకోర్టు సీరియస్ అయింది. కూలీల కాల్పులపై రిపోర్ట్ ఇవ్వాలని ఏపీ డీజీపీ జేవీ రాముడుకు నోటీసులు ఇచ్చింది. ఈ నెల 10లోగా నివేదిక సమర్పించాలని కోర్టు ఆదేశించింది. కూలీల ఎన్కౌంటర్ పై రఘునాథ్ అని న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మధ్య చిత్తూరు జిల్లా ఎన్కౌంటర్ వివాదం రోజురోజుకు ముదురుతోంది. తమిళ పార్టీలన్నీ ఏపీ తీరును తప్పుపడుతున్నాయి. కోయంబత్తూరులో పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. ఆంధ్రప్రదేశ్ బస్సులపై రాళ్లు విసిరారు. శేషాచలం ఎన్కౌంటర్ భూటకమని, అసలైన స్మగ్లర్లను వదిలేసి పొట్టను పట్టుకోవడానికి కూలీలుగా బతుకుతున్న వారిని చంపడం దారుణమన్నారు తమిళ లీడర్లు. మరోవైపు తమిళనాడు ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి 3 లక్షల చొప్పున 20 మందికి పరిహారం ప్రకటించింది. మరోవైపు కూలీల ఎన్కౌంటర్ పై మండిపడుతున్నాయి కాంగ్రెస్, సిపిఐ పార్టీలు. దీనిపై నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశాయి. కరీంనగర్ జిల్లాలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో వర్షం పడటంతో పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. జిల్లాలో అనేక చోట్ల కరెంట్ సరఫరా నిలిచిపోయింది. జిల్లా కేంద్రమైన కరీంనగర్లో అర్ధరాత్రి నుంచి వర్షం కురుస్తూనే ఉండటంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కోరుట్ల, మెట్పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, మేడిపల్లి, జగిత్యాల, హుస్నాబాద్, చిగురుమామిడి, హుజూరాబాద్ మండలాల్లో పంట నష్టం అధికంగా ఉంది. సత్యం కుంభకోణం కేసులో ఈ రోజు తీర్పు చెప్పనుంది కోర్టు. గతేడాది అక్టోబర్లోనే తీర్పు ఇవ్వాల్సి ఉండగా వేల కొద్ది పత్రాలు, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని మార్చి 9వ తేదీకి తీర్పును వాయిదా వేసింది. అదే రోజు న్యాయవాదులు కోర్టులో హాజరు కాకపోవడంతో ఇవాళ్టికి వాయిదా పడింది. ఈ కేసులో నిందితులుగా సత్యం కంప్యూటర్స్ మాజీ చైర్మన్ రామలింగరాజు, ఆయన తమ్ముడు రామరాజు, ఇతర నిందితులు కోర్టుకు హాజరు కానున్నారు. ఇప్పటికే కోర్టు 216 మంది సాక్షులను విచారించి 3038 మంది డాక్యుమెంట్లను పరిశీలించింది. భూసేకరణ బిల్కు వ్యతిరేకంగా వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాయకత్వంలో పెద్ద ఎత్తున ర్యాలీ చేసింది తృణమూల్ కాంగ్రెస్. కోల్కతా నగరంలోని మౌలాలి నుంచి గాంధీ విగ్రహం ఏరియా వరకు సాగిన ఈ ర్యాలీలో వేల మంది తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ల్యాండ్ బిల్లుకు వ్యతిరేకంగా బ్లాక్ డ్రెస్ వేసుకున్నారు. ఈ సందర్భంగా మోడీ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరో విదేశీ పర్యటనకు రెడీ అయ్యారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇవాటి నుంచి 16వ తేదీ వరకు 8 రోజులు లాంగ్ టూర్ కు వెళ్తున్నారు. ఇవాళ సాయంత్రం ఫ్రాన్స్ వెళ్లనున్న ప్రధాని 12న జర్మనీకి వెళ్తారు. అక్కడి నుంచి ఒట్టావో, టొరంటో, వాంకోవర్ మీదుగా కెనడా చేరుకుంటారు. 16న ఇండియా తిరిగి వస్తారు. యూరప్ టూర్లో 3 దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు మెరుగుపరచడంతో పాటు పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. సార్క్ దేశాల హెల్త్ మినిస్టర్లు ఢిల్లీలోని ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. సార్క్ దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలపై మోడీతో చర్చించారు. ఇంటర్నేషనల్ పాలిటిక్స్ మారుతున్న పరిస్థితుల్లో సార్క్ దేశాల మధ్య ఫ్రెండ్లీ రిలేషన్స్ మరింతగా బలపడాలన్నారు. హెల్త్ సెక్టర్ కు సార్క్ దేశాలు బడ్జెట్లో పెద్ద ఎత్తున ఫండ్స్ అలాట్ చేయాలని కోరారు మోడీ. ఢిల్లీ టూర్లో ఉన్న అమెరికా రవాణా శాఖ మంత్రి ఆంథోనీతో పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు భేటీ అయ్యారు. సివిల్ ఏవియేషన్ రంగానికి సంబంధించిన అనేక కీలక ఇష్యూస్ పై ఇద్దరు లీడర్లు చర్చించారు. సివిల్ ఏవియేషన్ ఫీల్డ్ లోనే సేఫ్టీ మెజర్స్ కు ఇద్దరు లీడర్లు టాప్ ప్రయారిటీ ఇచ్చారు.
ఇంటర్నేషనల్ ఏవియేషన్ సేఫ్టీ అసెస్మెంట్ కింద ఇండియన్ ఎయిర్లైన్స్ కు కేటగిరీ 1 లభించినట్లు చెప్పారు యాంథనీ ఫాక్స్. బీజేపీ ఫైర్ బ్రాండ్ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ గోరఖ్పూర్ లో సందడి చేశారు. గోశాలకు వెళ్లి అక్కడి సిబ్బందితో మాట్లాడారు. గోవుల రక్షణకు తీసుకుంటున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. భారతీయ సంప్రదాయంలో గోవులకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు యోగి ఆదిత్యనాథ్. అంతర్యుద్ధంలో చిక్కుకున్న యెమెన్ నుంచి మరికొంతమంది ఇండియన్స్ స్వదేశానికి చేరుకున్నారు. అందరినీ ఒకేసారి ఇండియాకు షిఫ్ట్ చేయడం సాధ్యం కాకపోవడంతో బ్యాచ్ల వారీగా పంపుతున్నారు. వీళ్లలో ఎక్కువ మంది కేరళకు చెందిన వాళ్ళు ఉన్నారు. మరో 2000 మందికి పైగా యెమెన్లోనే చిక్కుకున్నారు. ఆపరేషన్ రాహత్ పేరుతో కేంద్ర మంత్రి వీకే సింగ్ ఇండియన్స్ ను సొంత దేశానికి తీసుకొచ్చే కార్యక్రమాన్ని మానిటరింగ్ చేస్తున్నారు. కాశ్మీర్ సర్కార్పై మండిపడ్డారు కాంట్రాక్ట్ టీచర్లు. ఏళ్ల తరబడి పనిచేస్తున్నా చాలీచాలని జీతాలిస్తున్నారని ఫైర్ అయ్యారు. శ్రీనగర్లో పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. రెగ్యులర్ టీచర్లకు సమానంగా జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముఫ్తీ మొహమ్మద్ సయీద్ సర్కార్పై నిప్పులు చెరిగారు. పరిస్థితి కంట్రోల్ తప్పడంతో నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. బాక్సింగ్ లో ఒకప్పుడు మెరుపులు మెరిపించిన రిషు మిట్టల్ అనే హర్యానా అమ్మాయి ఇప్పుడు తిండికి ఇబ్బంది పడుతోంది. 10th క్లాస్ ఫీజు కట్టలేక పని మనిషిగా మారింది. హర్యానాలోని కైతాల్ జిల్లాకు చెందిన రిషు మిట్టల్ గతేడాది జరిగిన స్టేట్ లెవెల్ బాక్సింగ్ లో టోర్నమెంట్ లో గోల్డ్ మెడల్ కొట్టింది. అయితే సడన్ గా పేరెంట్స్ చనిపోవడంతో బాక్సింగ్ కు దూరమైంది. అయినా రిషు మిట్టల్ కు ఇప్పటికీ బాక్సింగ్ పై ప్రేమ చావలేదు. ఎవరైనా స్పాన్సర్లు ముందుకొస్తే మళ్లీ బాక్సింగ్ లో సత్తా చూపుతానంటోంది. నాగ్పూర్ జూలో యానిమల్స్ కు ఎండ తగలకుండా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. మొత్తం 10 కూలర్లు పెట్టారు. పులులు, చిరుతలు ఉన్న బోన్ల లోపల ఎప్పటికప్పుడు నీళ్లు చల్లుతున్నారు. వాతావరణాన్ని కూల్ గా ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో కూలర్ల నుంచి వచ్చే చల్ల గాలిని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాయి జంతువులు. తండ్రి కొడుకులు తయారు చేసిన చెక్క కారు పాచియాలలో హల్చల్ చేస్తోంది. మారుతి 800 ఇంజిన్ ఫిట్ చేసిన ఈ కార్ టాప్ టు బాటమ్ అంతా చెక్కతో తయారు చేసింది. కొడుకు ఆలోచనకు తండ్రి ఓ రూపాన్నిచ్చాడు. రోజుకు 12 గంటలు 2 నెలల పాటు కష్టపడి తండ్రి కొడుకులు ఈ చెక్క కారును తయారు చేశారు. ప్రైమ్ టైమ్ లో మరాఠీ సినిమాలను తప్పనిసరి చేస్తూ మహారాష్ట్ర గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని శివసేన సపోర్ట్ చేసింది. భాషాభిమానం తప్పు కాదన్నారు శివసేన సీనియర్ లీడర్ సంజయ్ రావుత్. కాన్వెంట్ చదువులతో ఇప్పటికే మరాఠీ భాష మూలన పడిందన్నారు. స్టూడెంట్స్ లేకపోవడంతో ఎన్నో మరాఠీ స్కూల్స్ మూతపడ్డాయన్నారు. రంగోలీ బిహు పేరుతో వచ్చే కొత్త ఏడాదికి గ్రాండ్ గా వెల్కమ్ పలకడానికి రెడీ అవుతున్నారు అసోం ప్రజలు. ఈ నెల 15న వచ్చే కొత్త ఏడాదికి పెద్ద ఎత్తున వేడుకలకు ప్లాన్ చేస్తున్నారు. కొత్త ఏడాది వచ్చే నాటికి అసోం ప్రజలకు పంట కూడా చేతికొస్తుంది. ఈ సందర్భంగా రకరకాల ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేశారు. రంగోలీ బిహు వేడుకలో అసోం సంప్రదాయ కళలను ప్రదర్శిస్తారు. ఇవి పడుకున్న టాప్ న్యూస్ అప్డేట్స్. నెక్స్ట్ గుడ్ మార్నింగ్ తెలంగాణ ప్రసారం అవుతుంది. స్టే ట్యూన్.